తేజ కిచెన్‌కు స్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పాలతో ఏం చేస్తున్నానో చూస్తున్నారా? చూస్తూనే ఉండండి. నేను పాలతో కస్టర్డ్ పౌడర్‌తో నేనైతే ఈ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. పాలను బాగా వేడి చేసుకోవాలి. మంచిగా పొంగిన తర్వాత కస్టర్డ్ పౌడర్‌లో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ పాలల్లోనైతే పోసుకొని మంచిగా కలపాలి. ఉండలేకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి. మంచిగా కలిపిన తర్వాత సూపర్గా కలపాలి. కలిపిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గర పడాలి. ఆ కస్టర్డ్ పౌడర్ పాలు అనేవి దగ్గర పడాలి. దగ్గర పడితేనే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. బాగా పల్చగా కాకుండా బాగా చిక్కగా కాకుండా కొంచెం మంచిగా కలపాలి. ఇందులో యాలకుల పౌడర్ కూడా దంచుకొని వేసుకోవచ్చు మన ఇష్టము. వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ ఇంట్లోనే. మనకు ఇది ఎట్లా అంటే బటర్ స్కాచ్ లాగా ఉంటుంది. అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, దగ్గర పడుతుంది. మనం ఇందులో ఒక 3 స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలి. 3 స్పూన్ల షుగర్ వేసుకోవడం వల్ల తియ్యగా వస్తుంది మనకు. ఇంకా చాలా రుచినిస్తుంది. షుగర్ లేకుండా మనమైతే కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే తియ్యగా ఉంటేనే తింటాం కదా, అందుకోసమని ఇలా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇది మంచిగా కరగాలి. కరిగిన తర్వాత చూసారు కదా ఎంత మంచిగా కరుగుతుందో మనది. ఇలా నేనైతే చేశాను. ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోసారి కూడా చేద్దామని అనంత బాగుంది. మీరు కూడా చేయాలనుకుంటే ఇంత సింపుల్గా చేసేసుకొని ఇంకెందుకు ఆలస్యం, దీన్ని దింపుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయినా ఆరాలి ఇది. అప్పుడే మనకు కస్టర్డ్ పౌడర్ అనేది, ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దింపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఆ విధంగానైతే మనము దీన్ని తయారు చేసుకోవచ్చు. నేనైతే కలుపుతూనే ఉన్నాను. ఈ విధంగా చాలాసేపు వీడియో తీయడం అయింది. అందుకోసమని మీకు బాగా నచ్చుతుంది ఇది అనుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఆరాలి. ఇది మంచిగా ఆరాలి. ఒక మంచి చిట్కా అయితే చెప్తాను. అది ఏంటంటే శనగపిండిలో కాస్తంత కొన్ని వాటర్ వేసుకోవాలి. సాంబార్లో వేసి కలిపినట్లయితే మనకు ఉప్పు తక్కువ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారా, దించేసాను ఆల్రెడీ. ఈ విధంగానైతే రెడీ అయిపోయింది. ఇంకా ముందైతే మంచి సాంగ్స్ కూడా పాడతాను, వినండి. నేనైతే చల్లడానికి ఇలా పెట్టుకున్నాను. మీరు పెట్టుకోకండి, ఎందుకంటే ఇలా చల్లగా అయితే అది గడ్డగట్టలేదు. అందుకోసమని ఇలా చేయకండి, డైరెక్ట్ చల్లారబెట్టుకోండి. ఇప్పుడు దీన్నైతే మనము ఫ్రిడ్జ్లోకి తీసుకెళ్దాం. ఫ్రిడ్జ్లోకి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. తీసుకున్న తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత అయితే మేము తిన్నాము. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మాకైతే బాగా నచ్చింది. మీకు ఇది కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వావ్ సూపర్ కదా. ఇంతేనండి, మనది రెడీ అయిపోయింది.
చూస్తున్నారా, గడ్డ అయింది ఇప్పుడు ఇది. ఐస్ క్రీమ్ రెడీ అయింది. వావ్, ఇంతే ఇంతే తయారు చేసుకోవడం. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. మాకందరికి బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకోసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.